నా పేరు డాక్టర్ దివ్య. సో నేను ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్లో గ్లకోమా కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. సో హియర్ వీ కెన్ సీ అ బిగ్ గ్యాదరింగ్. ఎంత పెద్ద ఈరోజు ఆర్గనైజ్ చేసిన ఈ గ్లకోమా అవేర్నెస్ వాక్. సో చాలామంది ఈరోజు మార్చ్ 10th గ్లకోమా గురించి అందరికీ తెలియడం కోసం ఒక కార్యక్రమంగా మేము ఈరోజు నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మేము తెలియజేసుకుంది ఏమిటంటే, సో ప్రజలకి గ్లకోమా అనే ఒక వ్యాధి అనేది ఒకటి ఉంటుంది. సో దానివల్ల చూపు అనేది క్రమేపీ నెమ్మదిగా తగ్గుతుంది అనేది ప్రజలకి తెలియడం కోసం మేము ఈ క్యాంపెయిన్ని అండ్ ఈ వాక్ని మేము ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నాము. సో దీని యాక్చువల్గా గ్లకోమా అంటే నీటి కాసులు అని తెలుగులో అంటారనమాట. నీటి కాసులు అంటే కంట్లో ఒత్తిడి పెరగడం అనేది. కంట్లో ఒత్తిడి పెరగడం ద్వారా క్రమేపీ నెమ్మదిగా లోపల నరంలో ఒత్తిడి పడి ఆ నరం ఒత్తిడి పడడం ద్వారా చూపు అనేది నెమ్మదిగా తగ్గుతుంది. సో ఇది వివిధ కారణాల వల్ల జరగవచ్చు. కానీ ఈరోజు మేము జరుపుతున్న ఈ కార్యక్రమంలో మెయిన్గా మేము ఫోకస్ చేద్దాం అనుకుంటుంది ఏంటంటే, స్టెరాయిడ్స్ వల్ల కూడా గ్లకోమా అనేది పెరుగుతుంది. అండ్ అది నిర్విరామంగా డాక్టర్స్ పర్యవేక్షణలో వాడకపోవడం వల్ల ఈ గ్లకోమా అనేది ఇంకా ఎక్కువ తెలియకుండానే చూపు అనేది తగ్గిపోతుంది. సో స్టెరాయిడ్స్ అనేవి చాలా వ్యాధులలో మనం ఉపయోగిస్తాం. చర్మ వ్యాధులకు కానీ, లేకపోతే ఆస్మాకి కానీ, లేకపోతే ఆయింట్మెంట్స్ అని కానీ, లేకపోతే కంటికి కూడా వాడతాము. సో ఈ స్టెరాయిడ్స్ వల్ల కూడా కంట్లో ఒత్తిడి పెరుగుతుంది. కానీ స్టెరాయిడ్స్ వాడకం అనేది డాక్టర్స్ పర్యవేక్షణలో మాత్రమే జరగాలి. డాక్టర్స్ పర్యవేక్షణలో జరగకపోతే నిర్విరామంగా స్టెరాయిడ్స్ వాడడం వల్ల చూపు తగ్గిపోతుంది. సో ప్రజలకి ఈ అవగాహన అనేది ఉండాలి. ఖచ్చితంగా జరుగుతుందని మనం చెప్పలేం, కానీ స్టెరాయిడ్స్ వాడే వాళ్ళు ఖచ్చితంగా ఖచ్చితంగా కంటి చెకప్ అనేది మాత్రం ఖచ్చితంగా అవసరం. వాటిలో కంటికి ప్రెషర్ అనేది చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రెషర్ చెక్ చేయించుకుంటే మనకి గ్లకోమా వ్యాధి స్టెరాయిడ్స్ వల్ల వస్తుందా లేదని మనకు తెలుస్తుంది. తెలియడం ద్వారా మనము దాన్ని ముందుగానే తెలుసుకొని దాన్ని అరికట్టగలం. సో ఈరోజు మేము చేస్తున్న ఈ కార్యక్రమం ద్వారా స్టెరాయిడ్స్ వల్ల తగ్గుతున్న చూపుని మనం నివారిద్దాము, తెలుసుకుందాము, అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ని ప్రచారిద్దాము.